హై గైస్, ప్రెసెంట్ అయితే నేను సికింద్రాబాద్ నుంచి కాచిగూడ వరకు అయితే వెళ్తున్నాను. ఎంఎంటీఎస్ రైల్వేలో ఛార్జ్ వచ్చేసి ఓన్లీ 5 రూపీస్ పడిందండి. లోకల్ ట్రైన్ అయితే మ్యాక్సిమం 4 to 5 స్టాప్స్ అయితే ఉంటాయండి. ప్రతి ఒక్క స్టేషన్ అయితే మీకు కవర్ చేసి చూపిస్తానండి. ప్రెసెంట్ అయితే మనం సికింద్రాబాద్ టు కాచిగూడ వెళ్తున్నామండి లోకల్ ఎంఎంటీఎస్లో. ఎగ్జాక్ట్గా టైంకి అయితే బయటికి తీసారండి. స్టేషన్ నుంచి అయితే ఎగ్జాక్ట్ టైంకి అయితే ట్రైన్ స్టార్ట్ అయిపోయిందండి. ఎగ్జాక్ట్ 4:10 కంటే 4:10కి అయితే ట్రైన్లో నుంచి ఇక్కడ స్టార్ట్ అయిపోయిందండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయితే. ప్రెసెంట్గా మనం సికింద్రాబాద్ నుంచి కాచిగూడ ఎంఎంటీఎస్కి వెళ్తున్నామండి. దీన్ దయాలు తిరుపతి నుంచి సికింద్రాబాద్ వచ్చిందండి పద్మావతి ఎక్స్ప్రెస్. ఎంఎంటీఎస్ అనేది మార్నింగ్ 11 o'clock 12 o'clock వరకు ఉంటాయండి. మళ్ళీ ఈవినింగ్ 4కి 3:30 నుంచి స్టార్ట్ అవుతాయండి లోకల్లో హైదరాబాద్లో. మీరైతే టైమింగ్స్ అయితే చూసుకొని స్టార్ట్ అవ్వాలండి వెళ్ళాలనుకుంటే ఎక్కడైనా. ఎందుకో చాలా స్లోగా వెళ్తుందండి. ట్రాక్ చేంజ్ అవుతున్నట్టుంది ఇక్కడ, అది అందుకే చాలా స్లోగా వెళ్తుందండి. ఇదైతే జనరల్ బోగి అండి. జనరల్ బోగిలో ఫ్యాన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, స్విచెస్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడైతే సాకెట్స్ అయితే ఎక్కడా లేవండి మనకి. కంప్లీట్గా జనరల్ బోగి ప్లస్ వృద్ధుల కోసం ఉందండి, రెండు ఉన్నాయి. ట్రాక్ చేంజ్ అవుతుంది చూసారా అండి. సో ఇప్పుడు మెయిన్ ట్రాక్లోకి అయితే వెళ్ళిపోతుంది అది. ఇప్పుడు పట్టాలు ఎక్కించేసారండి. ఫుల్ స్పీడ్ వెళ్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కార్నర్స్ అండి ఇది. అక్కడైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ అవుతుందండి. గూడ్స్ ట్రైన్ ఒక్కటి ఇప్పుడే సికింద్రాబాద్ లోపలికైతే ఎంటర్ అవుతుందండి. ఈ గూడ్స్ ట్రైన్ రావడం వల్ల మనకైతే క్రాసింగ్ పడింది, క్రాసింగ్ పెట్టారు. అది నాకు రెడ్ లైన్ ఇచ్చారు. అది పైన మెట్రో వెళ్తుంది చూసారా. మనకి ఇందులో వచ్చేటువంటి స్టాప్స్ ఏమేమి స్టాప్స్ వస్తాయి, ఎక్కడెక్కడ ఏమేమి స్టాప్స్ ఉంటాయని చెప్పి మీకైతే కంప్లీట్గా చూపిస్తాను. మీరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇంకా ముందు ముందు చాలా మంచి బ్లాగ్స్ అయితే వస్తుంటాయండి డైలీ కంపల్సరీగా అయితే మెయిన్ బ్లాగ్ అయితే ఒకటి అప్లోడ్ చేస్తాను, లాంగ్ బ్లాగ్ ఒకటి, అలాగే షార్ట్ బ్లాగ్స్ 2 to 3 షార్ట్స్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి పాసిబిలిటీ ఉన్నంత వరకు. మీరైతే నాకు సపోర్ట్ చేసి నా ఛానల్ని గ్రోత్ చేయండి, ముందుకెళ్ళడానికి సపోర్ట్ చేయండి.
సీతాఫల్ మండి స్టేషన్ ఇది. ఇది ఇప్పుడు వచ్చేది సీతాఫల్ మండి స్టేషన్ అండి. సీతాఫల్ మండి స్టేషన్కి అయితే వచ్చేసామండి సికింద్రాబాద్ నుంచి. ఫస్ట్ స్టాప్ మనకి ఈరోజు ఫస్ట్లో. ఈరోజు మన ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ స్టాప్ అండి సీతాఫల్ మండి. జనాలు అయితే ఓకే అండి, పర్లేదు, మామూలుగా ఉన్నారు. ఇప్పుడు 4 o'clock కాబట్టి కొంచెం ఓకే అండి, బాగానే ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ టైంలో వస్తే మాత్రం ఫుల్ రష్ ఉంటారండి, పీక్ టైం అవుతుంది మనకైతే. హాంకింగ్ విన్నారా ఎట్లా వస్తుందో? ఈ హాంకింగ్ సౌండ్ అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి వినడానికి రైల్వే స్టేషన్స్లలో. సీతాఫల్ మండి బాయ్ బాయ్. ఒకటేసారి పికప్ అయితే తీసుకుని ఫుల్లో కొట్టేశాడండి. ఎంత ఫాస్ట్గా అవుతుంది చూడండి, షివర్ అవుతుంది నా హ్యాండ్ అయితే. అది యాక్చువల్గా నాకు ఇది ట్రైన్లో ఫస్ట్ బ్లాగ్ అండి, లోకల్ ఎంఎంటీఎస్లో ఫస్ట్ బ్లాగ్ తీస్తున్నాను. చాలా ఫాస్ట్లో అయితే కొట్టేస్తున్నాడు. టెంపుల్ ఒకటి మధ్యలో మనకి చాలా బాగుందండి. ఆల్మోస్ట్ అన్నీ 1 minute 2 minutesలో ఉంటాయండి స్టేషన్స్ అన్నీ. లాంగ్లో వెళ్ళేటప్పుడు సికింద్రాబాద్, విజయవాడ, అంటే తిరుపతి ఇట్లాంటివి వెళ్ళేటప్పుడు మాత్రం మేజర్ జంక్షన్స్ దగ్గర ఆపుతారు. ఇది ఎంఎంటీఎస్ కాబట్టి హైదరాబాద్ లోకల్లోనే కాబట్టి సో 1 minute 2 minutes ఉంటాయండి ఆల్మోస్ట్ అన్నీ కూడా. నెక్స్ట్ అయితే మనకు 1 minute లోపే ఇంకొక స్టేషన్ అయితే వచ్చిందండి, ఆర్ట్స్ కాలేజ్. మనకైతే ఆర్ట్స్ కాలేజ్ స్టేషన్ అయితే వచ్చేసిందండి 1 minuteలోనే. నేనైతే ఈరోజు సికింద్రాబాద్ నుంచి ఇక్కడ కాచిగూడ స్టేషన్ వరకు అయితే వెళ్తున్నాను అండి ప్రజెంట్ ఈరోజు. ఇది సెకండ్ స్టేషన్ ఈరోజు ట్రావెల్లో. జనాలు అయితే ఫుల్గా ఉన్నారండి. ఆర్ట్స్ కాలేజ్ యొక్క స్టేషన్ అండి. ప్రతి ఒక్కటైతే చాలా బాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి, రెనోవేషన్ చేస్తున్నారు. మీరు చూడండి, చర్లపల్లి రైల్వే స్టేషన్ చూస్తుంటారు కదా, సేమ్ అట్లాగే కొంచెం అయితే మనకు రెనోవేషన్ అయితే చేసి పెట్టారు ఇక్కడ. బాయ్ బాయ్ ఆర్ట్స్ కాలేజ్, బాయ్ బాయ్ ఆర్ట్స్ కాలేజ్. 1 minuteలోనే పికప్స్ అయితే ఫుల్గా తీసుకుంటున్నాను. 420 చూడండి ఎంత ఫాస్ట్గా అవుతుంది. నాకైతే ఆఫ్టర్ లాంగ్ టైం కాబట్టి మనం ఇట్లా బ్లాగ్స్ తీయడం కొంచెం భయం అవుతుందండి. మళ్ళీ స్లో చేశాడు. సో అంటే నెక్స్ట్ స్టాప్ కూడా వచ్చేసింది అనమాట దగ్గరలో. ఇంకా దీన్ని ఏ ఏరియా అంటారో మీరే చెప్పండి నాకైతే. జామా ఉస్మానియా నెక్స్ట్ స్టేషన్ చెప్పాను కదా ఇందాక, జామా ఉస్మానియా.
ఆల్మోస్ట్ అన్నీ 1 మినిట్లోనే వచ్చేసాయండి. టైం టు టైం అయితే తీసుకొచ్చేస్తున్నాడండి. ఎవరు ఎక్కలేదు, ఇప్పుడే ఎక్కారు. హాంకింగ్ చూడండి చాలా సూపర్ వస్తుంది. 422. టికెట్ ఫేర్ ఎంత అనుకుంటున్నారు? ఓన్లీ 5 రూపీసే అండి. సికింద్రాబాద్ టు కాచిగూడ. ఈ ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ టు ఉమ్దానగర్ వరకు వెళ్తుందండి. బాయ్ బాయ్ జామా ఉస్మానియా. ఎగ్జిట్ అవ్వకముందుకే ఫుల్ స్పీడ్ కొట్టేస్తున్నాడండి. ఎగ్జిట్ అయ్యాక ఒక 60 సెకండ్స్ 30 సెకండ్స్ లోపే మళ్ళీ కొంచెం స్లో చేస్తున్నాడు. ఎందుకంటే నెక్స్ట్ స్టేషన్ అక్కడే కదా ఇంకా, సో అందుకు కానీ. విద్యానగర్ రైల్వే స్టేషన్ వచ్చేసిందండి. ప్రెసెంట్ నేను ఇక్కడ ఉందనగర్ అయితే వస్తున్నా అండి. బాయ్ బాయ్ విద్యానగర్. 1 మినిట్లో ఇక్కడ నెక్స్ట్ స్టేషన్ అండి. ఇప్పుడిప్పుడే జనాలు అయితే ఇంటికి వెళ్ళడం స్టార్ట్ చేశారండి. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ లోపు వర్క్ అయిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకి ఎంఎంటీఎస్ అనేది సూపర్గా వర్క్ అవుతాయండి చీప్ అండ్ బెస్ట్లో. మళ్ళీ బ్రేక్ సౌండ్ వినిపిస్తుందా? బ్రేక్ సౌండ్.
ఏంటో మీరే చెప్పండి నాకైతే. ఇది విద్యానగర్ అంటే ఇక్కడ నారాయణ కూడా వస్తుంది, ఫ్యూర్ హాస్పిటల్ వస్తుందండి, ఆ సర్కిల్లో వస్తుంది. ఇది ఇప్పుడు వచ్చేది కాచిగూడ మెయిన్ స్టేషన్, జంక్షన్ స్టేషన్. మనమైతే ఇప్పుడు ఇక్కడ దిగిపోతున్నాం. లాస్ట్ స్టేషన్ ఇది. ఇంకా దీన్ దయాళ్ కోచ్ అది అక్కడ పక్కన ఉంది. సెకండ్ ప్లాట్ఫామ్ పైకి అది వచ్చిందండి, కాచిగూడ. కాచిగూడ స్టేషన్లో మాత్రం జనాలు అయితే ఫుల్గా ఉన్నారు చూడండి. ఇలా లేడీస్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి, సపరేట్గా చూసుకోవాలి. ఇది ఏంటంటే సపరేట్గా ఉంటాయండి. చూడండి కాచిగూడలో అయితే ఫుల్గా జనాలు అయితే ఉన్నారు.